ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపైన ఫోకస్ పెట్టారు. మరి కాసేపట్లో చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు. ఇక ప్రజా వేదిక నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్లను సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. చివరిగా సిఆర్డీఏ ఆఫీసును సందర్శించి అక్కడ మీడియాతో మాట్లాడతారు. రెండు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను కూడా సేకరించింది. అలాగే పలు భవనాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటామని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ రాజధాని అమరావతియేనని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. అయితే చంద్రబాబు అయితే ఇప్పుడు పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది అమరావతిలో. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి బయలుదేరి రాజధాని ప్రాంతంలో పరిశీలనకు బయలుదేరనున్నారు. ఇప్పటికే అధికారులంతా ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు రాజధాని ప్రాంతంలో గతంలో జరిగినటువంటి పనులన్నిటిని కూడా మరోమారు పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు బయలుదేరడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి పనులు 2019 నుంచి పూర్తిగా ఆగిపోవడం జరిగింది. అవి ఎక్కడైతే ఆగాయి, ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాయి, వాటిని ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఏ విధంగా వర్క్ స్టార్ట్ చేయాలనే విషయాలపైన తెలుసుకునేందుకు చంద్రబాబు స్వయంగా ఆయనే రాజధాని ప్రాంతంలో పర్యటనకు సిద్ధం చూడడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతం పర్యటనకంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది క్షణాలలోనే చంద్రబాబు నాయుడు ఈ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికను 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూల్చివేయడం జరిగింది. అక్కడి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించి ఆ తర్వాత 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయనపాలెంలో రాజధాని ప్రాంతానికి శంకుస్థాపన చేసిన, అంటే ఆ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ అలానే ఆ గతంలో శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నారు. అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టాలి, గతంలో జరిగినటువంటి పనులు ఏ విధంగా పెండింగ్ లో ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి రాజధాని ప్రాంతంలో నిర్మితమవుతున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆ రోడ్డు పనులు ఏ విధంగా ఉన్నాయి, రోడ్డు ఎలా అందుబాటులో ఉంది, రోడ్డు ఎక్కడ ఆగిపోయినది, రోడ్డుని ఎలా స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరున్నారు, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి దానిపై నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతారు. తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు, గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో 90% పూర్తి చేసుకొని 10% పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి ఎక్కడి వరకు అయితే ఉన్నాయో ఆ పనులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి కూడా వానికి రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కనుక ఈ ప్రాంతంలో న్యాయమూర్తులకు సంబంధించి కానీ, ఐఏఎస్ అధికారులకు కానీ, ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి కానీ చేస్తున్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి అక్కడి నుంచి ఆ ఐకాన్ నిర్మాణాలు చేపట్టినటువంటి పనులు మొదలుపెట్టినటువంటి ప్రాంతానికి వెళ్లి అక్కడ కూడా ఆ పనులను పరిశీలించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలో 70-80% పనులు పూర్తి చేసుకున్నటువంటి భవనాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసే నేపథ్యంలో ఇప్పుడు మరలా తక్కువ టైంలో ఫేజ్ 1లోనే వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ పరిశీలనలు అంటే ముఖ్యంగా చూస్తే ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుకొని సీడ్ యాక్సెస్ రోడ్డు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులకు సంబంధించినటువంటి గృహ సముదాయాలు, వీటన్నిటిని కూడా పరిశీలించి
అలానే ఉద్దండరాయనపాలెంలో ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించిన తర్వాత మీడియా ముఖంగా రాజధాని ప్రాంతంలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి తీరును వీటన్నిటిని కూడా వివరించే విధంగా కూడా మీడియాతో కూడా మాట్లాడనున్నారు. అంటే ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి షెడ్యూల్ రాజధాని ప్రాంతంలో పర్యటనకే శ్రీకారం చుట్టారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి ఆయా పనులను పరిశీలించి ఎక్కడైతే ఆగిపోయినాయో వాటన్నిటిని మరలా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఎంఓ అధికారులంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఉండవల్లి నుంచి చంద్రబాబు బయలుదేరి రాజధాని ప్రాంతంలో పర్యటనకు బయలుదేరనున్నారు. రైట్. అలాగే అమరావతికి సంబంధించి ఆ ప్రాంతంకి సంబంధించి రిలేటెడ్గా అభివృద్ధికి సంబంధించి అయితే ఆ ప్రాంతం అయితే ముందుకు తీసుకెళ్లడానికి అలాగే ఎలాంటి పనులు ముందు స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారు అక్కడ అమరావతి దగ్గర? అంటే రాజధాని ప్రాంతంలో ప్రధానంగా మొదటి ఫేజ్లోనూ మౌలిక వసతుల కల్పన పైన దృష్టి పెట్టనున్నారు. అంటే గతంలో ఏదైతే రోడ్లు పూర్తిగా ఆగిపోయినాయో ఆ రోడ్ల మీద ఫోకస్ చేసి రాజధానికి రావాలంటే ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రోడ్లను ఏర్పాటు చేయడానికి సీడ్ యాక్సెస్ రోడ్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిపై కూడా ముందు ఒక ఎస్టిమేట్ తీసుకొని ఎక్సైజ్ చేసి వాటిని పూర్తి చేయనున్నారు. అలానే సేమ్ ప్యారలల్గా రాజధాని ప్రాంతంలో నివాసం ఉండటానికి ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్, అలానే న్యాయమూర్తుల ఈ సముదాయాలు ఏవైతే ఉన్నాయో 80 నుంచి 90% పనులు పూర్తయిన వాటిని మరలా వాటిని కన్స్ట్రక్ట్ చేసి వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇవి రెండు ప్రధానంగా చేయడానికి సిద్ధమవుతున్నారు. అలానే నూతన ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాటిపై కూడా దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి అంటే ఏంటో చూపే విధంగా కూడా ముందుకెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో 2014 నుంచి 2019 వరకు ఏవైతే పనులు ప్రారంభించి ఆగిపోయినాయో వాటన్నిటిని మరలా రీస్టార్ట్ చేయనున్నారు. అలానే సిఆర్డీఏలో రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళ కౌలు విషయాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో కమర్షియల్ ప్లాట్స్, అలానే వాళ్ళకి ఇచ్చినటువంటి నివాస గృహాలకు సంబంధించినటువంటి వాటన్నిటిపైన ఫోకస్ చేసి ఈ ప్రాంత రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ చర్యలు చేపట్టనున్నారు. అంటే ఒకే టైంలో రాజధాని ప్రాంతంలో ఫేజ్ 1 పనుల మీద దృష్టి పెట్టి వాటన్నిటినీ 100 రోజుల కార్యాచరణలో పూర్తి చేయాలి, అందుబాటులోకి రావాలి అనే విధంగా కార్యాచరణ ఉండనున్నది. రైట్. థ్యాంక్ యూ.